వస్తున్నా. థ్యాంక్ యూ. ఉద్దేశం దౌర్జన్యం చేయొద్దు, అర్థమైందిగా? అది పాత రోజుల్లో అయిపోయి తెలియక మీరు మమ్మల్ని మాయ దాని లెక్క చేయకుండా వేస్తా ఉన్నాం. ఎంత డబ్బులు వేసామో తెలియదు అంటున్నాం. మొత్తం 110 గ్రూప్ మొత్తం మా 10 మంది గ్రూప్ పేరు. నమస్తే సార్. पहले इतना जिन नहीं था, अभी अभी बहुत लोग हुए था, लेकिन क्या होएगा मालूम, हमारे सामने एकदम नरम रहती, अगर बाहर जाएगा तो उन्हें होशियार बन जाती, जितना भी बोलो, लेकिन उन्हें अनपढ़ने वाले माँ बाप का बात भी सुने नहीं, इधर आने के बाद गुरु की बात भी सुनने वाले नहीं। हमारा भी जीना बाजार में बेकिंग करना चाहिए। सोच ले माँ, हमें बेकिंग करेंगे तो पेट भरने वाला था, इतना जिनी है, कौन काम देने वाला था, कौन नजीक लेने वाला था, कौन गोदी में लेने वाला था। इसके लिए मैं बोल रही, हमें बेकिंग जाने वाला था, कौन जोर जबरदस्ती तो नहीं करने वाले हम लोग को। फिर भी हमें कभी तालियां बजती है देखो, तभी झगड़ा सर का हो जाता। अरे इजड़ा बोलेगा तो कोई भी तालियां बजती, ये तो परंपरा से आ रहा था। लेकिन काम तो भी हमें पैसा मांगने गए तो ताला बजती, ये ताले की वजह से ये आंध्रा लोग को क्या बोलती, तुम लोग झगड़ा करने का आया था, ज़बरदस्त करने के लाया था, ऐसे कंप्लेंट देने का, पहले नहीं मांगने का। कौन शादी में नहीं जाने वाला था, कोई घर ओपन करेंगे तो भी नहीं जाने वाला था। सिर्फ कब से ये चल रहा है बोलो तो ये कोरोना वजह से, कोरोना हमारा को बहुत मुश्किल उठाए माँ, कोरोना में बहुत मुश्किल उठाए। तो कौन भी एक अधिकारी, एक बड़े लोग, एक पैसा वाले भी हमारे को तुम लोग कैसी है बोल के भी आए नहीं, कोई भी 4 रुपये दिया नहीं। बहुत मुसीबत उठाई माँ, ये बात भी सोचना पड़ता। हमें बड़े लोग 10 जिन लोग है, 10 जिन के नजीक लो, उनको जो बोलने का बोल डालो, हमारे को भी जीना का रास्ता दिया माँ। जब आप लोग को सोच को जरा हमारे को भी बोल माँ, देखो से मांगना हमारा को भी जीना का दे माँ। हाँ, मैं बोल रही हूँ कि నా పేరు కావ్య, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను రూరల్ మండలంలో నివసిస్తున్నాను. మేడం, మాకు ఇటీవల జరిగిన గొడవలకు కానీ వాటికి కానీ మా కమ్యూనిటీ పరంగా మేము చాలా విచారిస్తున్నాము. మీరు మమ్మల్ని దగ్గరకు పిలిచి మమ్మల్తో మమేకమయ్యి మాకు చాలా మంచి మాటలు చెప్పారు. సార్ వాళ్ళు కానీ అందరూ కానీ పెద్దవాళ్ళందరూ కానీ మాకు చెప్పారు. ప్రతి ఒక్కటి మేము పాటిస్తాము. అట్లాగే మేము ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఎవరు చేరదీరు కాబట్టి మేము బయటకు వచ్చేస్తాం మేడం. ఎవరు తల్లిదండ్రులు మమ్మల్ని దగ్గరికి చేరదీరు కాబట్టి మేము వాళ్ళ ప్రేమ అభిమానాలు దూరం అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గురువు, ఒక అమ్మ అని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ పరిధిలోనే నివసిస్తూ ఉంటాము. వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉంటాం. కానీ కొంతమంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్గా హౌస్ తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉంటూ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళు పాట చేస్తుంటే అందరికీ చుట్టుకుంటుంది, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి చుట్టుకుంటుంది. అదేమంటే మేము చెప్పామంటే మా గ్రూప్లోంచి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏమన్నా చెప్పారంటే వాళ్ళ గ్రూప్ నుంచి మా గ్రూప్లోకి వస్తున్నారు. అట్లా గొడవలు జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అది వర్తిస్తుంది మేడం. ఇంకోసారి అలా జరగకుండా మేమందరం ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకొని ఇంకోసారి బజార్లో కానీ ఎక్కడ హౌస్ ఓపెనింగ్లకు కానీ ఇళ్ళ ఓపెనింగ్ కానీ అట్లా ఎక్కడ ఏమి జరగకుండా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకోసారి మీ దాకా ఇలాంటి తప్పులు తీసుకురాకుండా మేము కూడా సమాజంలో అందరిలాగా బతకాలని, అందరిలాగా జీవించాలని, మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మేడం. చదువుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సోర్స్ చూపిస్తే, పెద్దవాళ్ళకి ఏదైనా మీరు చూపిస్తే, పిల్లలకి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు
ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అందరూ రాణిస్తున్నారు, అందరూ అమ్మ దగ్గరికి ఇంట్లో రాస్తున్నారు. ఒకప్పుడు ఎవరు రాణించేవాళ్ళు కాదు. ఎట్లా చూస్తుంది సమాజంలో ఒక ఆటో ఎక్కితే ఒక కొజ్జావాడు ఎక్కాడు, ఒక 0.5 గాడు ఎక్కాడు, అయ్యి దిగేయండి అనే స్టేజ్లో నుంచి ఇప్పుడు సమాజం మారింది. అందరూ సమాజంలో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని దగ్గరలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, అది ఎదుటి వాళ్ళు మమ్మల్ని గౌరవించి ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటే మేము ఎవరి జోలికి వెళ్ళం మేడం. అందరితో మమేకం అవుతాము, అందరితో బాగుంటాము. కానీ కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల మా దగ్గర లేని వాళ్ళు అంటే వాళ్ళ సొంత వాళ్ళ ఇళ్ళలో ఉంటున్నారు, అమ్మ నాన్న తెచ్చి పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నారు, వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఏమైనా జరిగిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్తున్నారు తప్ప అప్పుడు దాకా మాకు తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అనేసి. దాని గురించి మేము కూర్చొని మాట్లాడుకుంటామని అందరూ చర్చించి ఇంకోసారి మేము ఇలా జరగకుండా ఇంకోసారి ఈ విధంగా మీటింగ్ మాట మీ కాడ గుడ్ నేమ్ తెచ్చుకుంటాము. అందరం సమాజంలో బాగా బతకాలని సమాజం ద్వారా మేము కూడా ఒక మెసేజ్ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. అట్లాగే మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, లేని మా దానికి కూడా మీరు ఏదైనా దారి చూపిస్తే మాకు బెగ్గింగ్ తప్ప ఏం తెలియదు మేడం. ఒకప్పుడు 6 వరకు ఉండేది. 6 టౌన్ సాంబశివరావు సార్ కానీ 2 టౌన్ వేణుగోపాల్ సార్ కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచి మా కౌన్సిలింగ్ ఇచ్చి మా బాధలు విన్నారు, మాకు చెప్పారు ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పారు. మమ్మల్ని ఒక బిడ్డలాగా దగ్గరుండి చేరదీసి ఇట్లా చేయకూడదు అట్లా ఉండండి అని మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. మేము కూడా చెప్పాము మా పిల్లలందరికీ మాకు బెగ్గింగ్ తప్ప ఏం తెలియదు మేడం. మాకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చేవారు లేరు, ఎవరు దగ్గర తీసేవాళ్ళు ఎవరు లేరు మేడం. ఒకప్పుడు ఈ జిల్లాలో అంతమంది లేరు. ఇప్పుడు మా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మైగ్రేట్ ఉంటుంది మేడం. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మేడం. బొంబాయిలో వెళ్తుంటారు, ఢిల్లీ వెళ్తుంటారు, 15 రోజులు అక్కడ ఉంటారు, 15 రోజులు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు అక్కడ మంచి సీజన్ ఉందనుకో అక్కడికి వెళ్ళిపోతారు మేడం, లేనప్పుడు ఇక్కడికి వచ్చి బతుకుతుంటారు. అట్లాగా జరుగుతూ ఉంటుంది మేడం ఇక్కడ. అంతేగాని ఇక్కడ నుంచి కొంతమంది మాత్రమే ఒక 12-13 మెంబర్స్ మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు మేడం. మిగతాంతా నెల్లూరు వాళ్ళు ఉన్నారు, చిత్తూరు, తిరుపతి, చిసులపేట, గూడూరు, కావలి, కందుకూరు అట్లా లోకల్ వాళ్ళు ఉన్నారు మేడం. మిగతా వాళ్ళంతా కలకత్తా వాళ్ళు ఉన్నారు మేడం. దయచేసి మా మీద దయ చూపిస్తే ఇంకోసారి ఇలా జరగకుండా ఇంకోసారి ఇట్లా అవ్వకుండా మేమే దగ్గరుండి అందరం కూర్చొని మాట్లాడుకొని మేమందరం మమేకమయ్యి గ్రూపులుగా కాకుండా అందరం కలిసిమెలిసి ఉండి మీకు మంచి పేరు తెచ్చి మేము మంచి పేరుగా ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నామని అవకాశం ఇచ్చినందుకు. సో ఈ నెల్లూరు నగర్లో ఆల్మోస్ట్ 125 ట్రాన్స్జెండర్స్ ఉంటారు. మెయిన్లీ నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అండ్ వేదాయపాలెం లిమిట్స్లో 125 ట్రాన్స్జెండర్స్ ఉంటారు. మాకు ఆఫీస్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అబౌట్ బ్యాగింగ్లో ట్రాన్స్జెండర్స్కి బ్యాగింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్స్టార్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ మర్డర్ జరిగింది, ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఈరోజు ట్రాన్స్జెండర్కి మాట్లాడాను. అన్ని టౌన్ 1 to టౌన్ 6 అన్ని సిఐ గారు తర్వాత నేను ట్రాన్స్జెండర్స్కి సమస్య విన్నాము, తర్వాత మాట్లాడాము క్లియర్ కట్కి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. ఇన్స్ట్రక్షన్స్లో బ్యాగింగ్ నియర్ బ్యాంగింగ్ నియర్ బంగారం షాప్స్, షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇస్ no public drinking in public places or involvement in any drug supply or drugs thing. Third instruction ichanu is ki there should not be any involvement in murder lo, any dongatanam lo, any dongatanam vehicle lo involvement undi kabatti nenu strict action తీసుకుంటాను. సో క్లియర్ కట్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. If they follow instructions, otherwise we'll be putting up strict acts as per rule and AP Police Act, and we'll be following law and order. Thank you.